ఈ హత్యకు సంబంధించినటువంటి విషయంలో రాజలింగమూర్తి హత్య జరిగింది. ఆమె కేటీఆర్ వాళ్ళ హస్తం ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ నాయకుడు హస్తం కూడా ఉంది అంటున్నారు. హరిబాబు, కొత్త హరిబాబు, ఆయన గండ్ర వెంకటరమణారెడ్డికి దగ్గర మనిషి అని ఆయన కేక్ తినిపిస్తున్నారని, ఆయనే ఈ హత్య చేసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేసి మీకు బెయిల్ ఇవ్వడానికి నేను డబ్బులు ఇస్తా, ఖర్చు పెడతా అని చెప్పి హత్య చేయించాడనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇది అంటే పెద్దవాళ్ళ పేర్లు వచ్చిన తర్వాత ఆ తెల్లారే హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు కూడా కామెంట్ చేసింది, ఎవరైతే పిటిషన్దారుడు ఉన్నాడో ఆయనే చనిపోయిన తర్వాత ఈ కేసుకు అర్థం లేదు, ఇంకెవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కాబట్టి అంటే ఈ కేసు విచారణ రాకుండా, ఈ కేసుకు ఆయన వెళ్లకుండా కావాలని ముందు రోజే హత్య చేశారనేటువంటి దానికి ఆధారాలు ఉంటాయా? ఎందుకంటే ఏదో భూమి, ఆయనకు ఆల్రెడీ భూమి వివాదం ఉంది, వేరే కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో చంపినట్టుగా చంపేసి ఈ కేసును రాకుండా చేయలేదని నమ్మకం ఏమిటి? అందులో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనిషి ఉన్నాడు అనేటువంటిది చెప్తున్నారు. అదే ఎమ్మెల్యేకు డైరెక్ట్గా సంబంధం ఉందా, లేదా చిన్న వ్యక్తితో సంబంధం ఉందా? అతను ఏకంగా మర్డర్ చేయించేంత స్థాయికి ఎందుకు వెళ్ళిండు? అసలు మర్డర్లు చేయించేంత ఈజీ ఎందుకు అయిపోయింది? పెద్ద తలకాయలు లేకుండా, ఏ ధైర్యం లేకుండా ఎట్లా మర్డర్ చేయించారు? మర్డర్ చేసేటువంటి స్థాయిలోకి ఉన్నటువంటి నాయకులు ఎట్లా ఉన్నారు? కేవలం భూ వివాదాలు అయితే అప్పటికప్పుడు ఏదో అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. గెట్టుకాడు పంచాయతీలో ఇంకేదో అనేకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించింది కూడా కాదు, పోనీ ఆ భూమికి డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అంటే వీళ్ళతో గొడవ ఉన్నటువంటి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము మీకు బెయిల్ ఇవ్వడానికి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టి హత్య చేయించేసి, అంటే ఇటు మసిపూసి మారేడుకాయ చేసి అసలైనటువంటి వాళ్ళకు సంబంధం లేకుండా చేయించేటువంటి కుట్ర లేదని ఎందుకు అనుకోవాలి? అది లేదని ఎందుకు అనుకోవాలి? కాబట్టి రెండు కోణాల్లో ఉంటాయి. ఎస్పీ గారు చెప్పింది, ఆయన చెప్పిండు, వీళ్ళ టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, కానీ కేవలం భూ వివాదాలతోటే హత్య జరిగింది. మనసులో ఈ విషయాలన్నీ పెట్టుకొని అవి చెప్పకుండా ఆల్రెడీ ఇంకొక దానికి, అంటే భూమి కోసం కొట్లాట ఉంది కాబట్టి దాని మీద నెట్టేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదనుకోవాలి? భూమి మీద నెట్టేసి వేరే మాట చెప్పేసి మాట మార్చడం కోసం దీన్ని ఆసరాగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటి నమ్మకం ఏమిటి? మామన్ రావు హత్య జరిగితే కూడా ఎవరు చేసిరు, ఎవరు చేయించారు, రాజకీయ కారణాలు ఏంటో పక్కకు పోలేదా? ఇది కూడా అంతే. అంటే మిగిలిన కారణాలు పక్కకు పోయి, రాజకీయ కారణాలు పక్కకు పోయి, భూ వివాదం మాత్రమే అక్కడ మనకు కనబడే విధంగా కావాలని దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ ద్వారా హత్య చేయించారా? వాళ్ళని రెచ్చగొట్టేసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి భూ వివాదం ఉంది కాబట్టి వీళ్ళ వెనకాల ఏం కేసులు ఉన్నాయి, ఎంత ఉన్నది, వాళ్ళని ఎట్లా చేయాలనేటువంటి తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళ వెనకాల ఉద్దేశాలు ఏంటో తెలిసి ఉండకపోవచ్చు. కానీ వీళ్ళని రెచ్చగొట్టేసి నన్ను లేపేస్తే మీకు బెయిల్ ఇప్పిస్తామని, పైసల ఖర్చు మేమే పెట్టుకుంటామని అన్నీ చెప్పినటువంటి కారణం అదే అయి ఉండొచ్చు కదా. కాబట్టి రెండు విధాలుగా కూడా ఎందుకు ఆలోచించలేదు?